అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియో ఏంటంటే జూలై 3/7/2025 మా పాఠశాలలో మేము ఇస్తూ ఉన్న మిడ్ డే మీల్స్ గురించి కొన్ని విషయాలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. ఈరోజు రైసు, ముల్లంగి సాంబారు, కోసుపువ్వ తాలింపు అన్నమాట. అది ఈరోజు ఇక్కడ ఆ వడ్డింపు కార్యక్రమంలో జరుగుతూ ఉన్న డిషెస్ గురించి ఇది విషయం. ఇంకా స్కూల్ పక్కన తోట ఉంది కదా, ఆ తోటలో అయితే వండుతున్నారు. పిల్లలంతా కూడా ఇక్కడికే వచ్చి వడ్డించుకొని మళ్ళీ స్కూల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అయితే భోంచేస్తారండి. అది ఈరోజు వీడియో. ఇంకా పిల్లలందరూ కూడా ఎక్కువగా థర్స్డే కాబట్టి వైట్ డ్రెస్లో కనిపిస్తున్నారు. కొంతమంది కలర్ డ్రెస్, కొంతమంది స్కూల్ డ్రెస్లో ఉన్నారు. ఇది మార్చడానికి ఎంతో ట్రై చేస్తున్నాను, పేరెంట్స్ అయితే అర్థం చేసుకోవడం లేదు. థర్స్డే అంటే అందరూ వైట్ డ్రెస్లోనే రావాలి. ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో, నాకైతే అర్థం కావడం లేదు. అదే అండి ఈరోజు వీడియో. ఇంకా కొంచెం క్లైమేట్గా ఉంది, అందుకే వీడియో కూడా అంత వెలుతురుగా లేదు. ఇక్కడందరూ కూడా పిల్లలంతా కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. అదే అండి ఫుడ్ ప్రేయర్కి అయితే రెడీ అవుతున్నారు. 4 లైన్లు కూర్చున్నారు పిల్లలంతా కూడా. ఇంకా కొంతమంది ఇటు సైడ్ అయితే ఉన్నారు. అది ఈరోజు వీడియో. పిల్లలందరూ కూడా ఈ విధంగా రోజు అయితే భోజనానికి అయితే ఇటు సైడ్ కూర్చుంటారు. వడ్డింపు వంట అంతా కూడా అటు సైడ్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా పిల్లలందరూ కూడా కూర్చొని భోంచేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అందరూ కూడా వచ్చి కూర్చుంటారు. అందరికీ సర్వింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ ప్రేయర్ జరిగి ఆ తర్వాత అందరూ కూడా భోంచేస్తారు. సెకండ్ టైం వాళ్ళకి కావాలంటే మళ్ళీ రైస్ కూడా పెట్టుకోవచ్చు. రైస్ అయితే ప్రాబ్లం లేదు, వేస్ట్ చేయకుండా వాళ్ళు 1 or 2 times 3 times అయినా కూడా పెట్టించుకోవచ్చు అనమాట. అది సాంబారు, తాలింపు, రసము ఉంది ఈరోజు. ఇది అండి ఈరోజు వీడియో. చూడండి వాళ్ళంతా కూడా తింటూ ఉన్నారు. అందరికీ కూడా వెజిటేబుల్స్ అయితే ఇచ్చారు. కొంతమంది వేయించుకోలేదు, కొంతమంది అయితే ముల్లంగిలు కూడా వేయించుకున్నారు. అది సాంబారు. ఇది ఇంకా రేపేముంటుందో రేపు వీడియోలో చూద్దాం. ప్రతిరోజు కూడా మా మీల్స్ని మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాము. అదే అండి ఈరోజు మా వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ని నేను తీసుకొని ఏదైనా మేము మార్పులు చేయాలనుకుంటే చేస్తాను. థ్యాంక్ యూ. సాయిరామ్.